మీ అందరికీ తెలుసు హైడ్రా అంటే హైదరాబాద్కు సంబంధించిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన వాటిని కాపాడడం, దానితో పాటుగా చెరువులలో ఏదైతే బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ కబ్జాకు గురైతే వాటిని కాపాడడం, చెరువుల పునర్నిర్మాణానికి అంటే వాటి యొక్క పాత యొక్క ఏ స్థాయిలో ఏ విధంగా ఉన్నాయో వాటిని రక్షించే ప్రయత్నం చేస్తుంది హైడ్రా. అయితే ఈ హైడ్రా ఎవరి కోసం పుట్టింది, హైడ్రా ఎందుకోసం పుట్టింది, దమ్మున్న నేత ఇచ్చిన సవాలేంటి, అధికార పార్టీకి ఎందుకంత భయం అనే కోణంలో కొన్ని విషయాలు మీకు చెప్తా, తెలుసుకోండి మిత్రులారా. వాస్తవం ఇది 100% నిజం. దేనికోసం అంటే అసలు హైడ్రా ఎందుకోసం పుట్టింది అనేది నేను పూర్వాపరాలు చెక్ చేసే ప్రయత్నం చేసిన. దీని మీద ఏవి రంగనాథ్ గారు కానీ, లేకపోతే అమరపాలి గారు కానీ, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ, అంటే వీళ్ళలో ఎవరు నాకు సమాధానం చెప్తారనేది నాకు చాలా అత్యవసరం. కాబట్టి నేను ఖచ్చితంగా కూడా అడుగుతాం. ఏంది హైడ్రాకు సంబంధించి అనేది ఆరాధిస్తే దీంట్లో పెద్ద సంచలనమైన విషయాలు బయటకు వచ్చినాయి. ఏంది హైడ్రా అనేది దేనికోసం పనిచేయాలి, ఎవరి కోసం పనిచేయాలి, ఎవరైతే బఫర్ జోన్లను, ఎవరైతే ఎఫ్టీఎల్కి సంబంధించి ఎవరైతే చెరువులను భూములను కబ్జా చేస్తారో వాళ్ళ కోసం ఈ హైడ్రా పనిచేయాలి. కానీ ఈ హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి కేవలం ఈయన మెప్పు కోసం మాత్రమే పనిచేస్తున్నది హైడ్రా. ఇది ఎవరు అవునన్నా కాదన్నా 100% నిజం. రాష్ట్ర ముఖ్యమంత్రికి బస్తీమే సవాల్, ఇది నీ కోసం మాత్రమే పనిచేస్తున్నది. హైడ్రా కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలను చిందరవందర చేస్తున్నది. హైడ్రామా ఆడుతున్నది. ఇది 100% నిజం కదా. నీ టార్గెట్ ఏంది, కేటీఆర్ ఫామ్ హౌస్ను కూల్చడం. రేవంత్ టార్గెట్ను ఈ హైడ్రా టార్గెట్ ఏంది అంటే ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ను కూల్చడం కోసం హైడ్రా ఏర్పాటైంది అనేది వాస్తవం. ఏంది, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం మనం. ఏది పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజలు పూర్తిగా తీర్పు ఇచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి ప్రాణ బంధు ప్రీతి ఇతరత్రాలు ఇవ్వని ప్రమాణ స్వీకారం చేస్తాం. కానీ ఎందుకు నీ స్వార్థాల కోసం చాలామంది పేదలను బలి చేస్తున్నావని నేను అడుగుతూ ఉన్నా. హైడ్రామా కదా. ఇప్పుడు ఇక్కడ భవనాలను కూల్చివేసే కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టిండు కదా. హైడ్రాకు సంబంధించి భవనాలను కూల్చివేతకు సంబంధించి నువ్వు మొదలు పెట్టినావు కదా. ఈ హైడ్రా భవనాలు కూల్చివేస్తున్నారు కదా. ఇప్పుడు చాలామంది కూడా ఈ హైడ్రాకు సంబంధించి రంజితన హైడ్రా మొత్తం మంచిగా పనిచేస్తుంది, ఏవి రంగనాథ్ గారు, లేకపోతే దానికి అధ్యక్ష వహిస్తున్న, లేకపోతే ఎప్పటికెప్పుడే పూర్వాపరాలు స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని చాలామంది బయట గుసగుస అనుకున్నాను. లొట్టపీస్ ఏం కాదు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి యావత్తు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నాడు. ఎస్, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ హైడ్రా అనేది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మంచిదే. దేనికోసం, చెరువులను కబ్జా చేసిన, భూములను కబ్జా చేసిన తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం చేస్తాడు. క్లియర్ కట్. ఇప్పుడు నేను ఒక ప్రధానంగా కూడా ఒక పెద్ద క్వశ్చన్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏవి రంగనాథ్ గారి ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్తే ఓకే, యు ఆర్ కరెక్ట్ అంట. సమాధానం చెప్పలేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతల నుండి యనుమల రేవంత్ రెడ్డి గారు తప్పుకోవాలి. నేను బాధ్యతలు నిర్వర్తించడంలో ఫెయిల్ అయిపోయినా అని ఏవి రంగనాథ్ గారు కూడా రాజీనామా చేయాలి, లేకపోతే వీఆర్ఎస్ అయినా పెట్టుకోవాలి, ఏదైనా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారి కాదు, నువ్వు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అధికారి కాబట్టి నేను అడుగుతున్నా. ఈ హైడ్రా ఏర్పడింది రైటే. హైడ్రా ఫస్ట్ ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, రాజకీయ నాయకుల మీదనా, లేకపోతే పేద మధ్యతరగతి, లేకపోతే చిన్న అంటే కడు పేదరికంకు సంబంధించిన వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా? హైడ్రా ఫస్ట్ ఎవరి మీద చర్యలు తీసుకోవాలనో తెలుసా? దీని లోపలికి వెళ్ళి దీన్ని పూర్తిగా పరిశీలించి అధ్యయనం చేస్తే వాస్తవ కోణాలు బయటపడ్డ తర్వాత ఎవడు కొడితే దిమ్మగా తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, వైట్ అవుతుందో, రెడ్ అవుతుందో అని పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చింది. హైడ్రా మొట్టమొదటిసారిగా చర్యలు తీసుకోవాల్సింది పేదవారి మీద కాదు, మధ్యతరగతి మీద కాదు, చిన్న కుటుంబాల మీద కాదు, మీ రాజకీయ నాయకుల మీద. ఫస్ట్ ఎవరి మీద తీసుకోవాలంటే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎస్, ఇదే స్క్రిప్ట్ ఇలా మీకు రాజకీయ నాయకుడు కూడా మాట్లాడతాడు, నిన్న మాట్లాడిచ్చినాం. అధికారుల మీద చర్య తీసుకోవాలి. హైడ్రాడ నిర్మాణాలు చేపడతా అంటే ఎట్లా పర్మిషన్ ఇచ్చినవయ్యా? ఎవని అయ్యా జాగిరాని ఇచ్చినావు అప్పుడు సోయలేదా? మా అధికారుల తప్పిదం ఉంది, మా అధికారులు చేస్తున్న సన్నాసి పనికే ఇయ్యాలా వీళ్ళందరూ బలైతున్నారన్న సోయలేదా? ఆ రోజు నిర్మాణాలు చేస్తా అంటే ఏడున్నావు, ఆ రోజు కట్టడాలు చేస్తూ అంటే ఏడున్నారు మీ అధికారులు. ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు? ఏ పందికొక్కులు లెక్క పూర్తి స్థాయిలో లంచాలకు మరిగి లుచ్చ నా కొడుకుల లెక్క ఉన్నారా? అడుగుతున్నారు.
కూల్చివేసిన వాళ్ళందరూ అడుగుతున్నారు. నేను అందరి అధికారులను అడగట్లేదు, పర్మిషన్ ఇచ్చిన లుచ్చా నా కొడుకులను అడుగుతా ఉన్నా. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలను ఆగం చేస్తుడు కదా. హైడ్రా అంటే ఎవరి కోసం? హైడ్రామా కాదా ఇది? మీరు ఎవరి మీద ఈ ఇల్లులు కూల్చేటప్పుడు దానికి భూమిలో పూర్తి స్థాయిలో పునాది తీసేటప్పుడు ఏమైపోయింది, పిల్లర్ తీసేటప్పుడు ఏమైపోయింది, గోడలు కట్టినప్పుడు ఏమైంది, స్లాబ్ పోసినప్పుడు ఏమైంది, ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు ఏమైంది, వాళ్ళు గృహప్రవేశాలు చేసినప్పుడు అప్పుడు అధికారులు ఏడబోయిర్రు? వాళ్ళ సావ సచ్చిందా? అధికారిగా పనిచేస్తలేడా? జీతం తీసుకోలేదా? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. నేను చెప్పే ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచించాలి. ఇది అధికారుల తప్పిదం. ముమ్మాటికి హైడ్రా అనేది ఎవరి తప్పిదం అంటే అధికారుల తప్పిదమని యావత్తు తెలంగాణ సమాజాలందరూ కూడా తెలుసుకోవాలి. నేను ఈ విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి. హైడ్రా అనేది మొట్టమొదటిసారిగా ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రానికి సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఏ మున్సిపల్ శాఖ అధికారి దానికి పర్మిషన్ ఇచ్చిండో ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఏ రెవెన్యూ అధికారి ఆయనకు పర్మిషన్ ఇచ్చిండో ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఎవరు పర్మిషన్లు ఇచ్చిండో వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పక్కన పెట్టి ఏమన్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి మీరంతా. కేవలం వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారి అనే వ్యక్తి ఎంత ఘోరంగా ఉంటాడు అనేది నాకు ఈ హైడ్రాను చూసిన తర్వాతనే బయటకు వచ్చింది. ఎస్, నిజమైన విషయం ఇది. హైడ్రాకు సంబంధించి అధికారుల మీద చర్యలేవి. పేదోళ్ళ ఇల్లులు గుల్చేస్తాం, మధ్యతరగతి ఇళ్ళుగా చిన్న ఏది కనీసం కడు పేదరికరానికి కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు తినడానికి తిండి లేని స్థాయి నుంచి కాస్త ఏదో ఒక నివాసం ఉండడానికి ఇల్లు కట్టుకుంటే దాన్ని కూల్చేస్తాం. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మధ్యతరగతి కుటుంబ పరిస్థితులు అదే, పేద కుటుంబ పరిస్థితులు అదే. ఈరోజు ఈ హైడ్రా కూల్చివేస్తే బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవడు? అధికారి కాదా? సోయి లేదా? ఆ రోజు ఏమన్నా మద్యం మత్తులు ఉన్నాడా, గంజాయి మత్తులో ఉన్నాడా, లేకపోతే డబ్బు మైకంలో ఉన్నాడా? ఆ రోజు సోయి లేదా? హైడ్రాకు ఎట్లా పర్మిషన్ ఇచ్చినో హైడ్రా ఈరోజు కూల్చివేస్తున్నా. అరే బాడకో ఎట్లా పర్మిషన్? సస్పెండ్ చేయవని, సస్పెండ్ చేసి జైలు. ఎందుకంటే అది ప్రతి చెమట చుక్కతోని కట్టిన ఇటుక మీద ఇటుకను పేర్చి కట్టుకున్న ఇళ్లను చాలా వరకు బాధితులు ఒకటే కన్నీళ్లు పెడతా ఉన్నారు. అరే ఆ రోజు అధికారి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు అని నేను అడిగిన. సారిగో పర్మిషన్లు అన్నీ ఉన్నాయి అంటాడు.